ఆంధ్రప్రదేశ్లో పుష్ప 2 టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు అధికారిక జీవో విడుదల చేసింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం ఇదే. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9:30కి బెనిఫిట్ షోతో పాటు అర్ధరాత్రి 1 గంట షోకు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇకపోతే టికెట్ల ధర విషయానికి వస్తే రాత్రి 9:30 షోకు టికెట్ ధరను 800గా నిర్ణయించారు. ఈ షో చూడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ ఏదైనా సరే 800తో పాటు అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాలి. పుష్ప 2 రిలీజ్ డే అనగా డిసెంబర్ 5న 6 షోలకు ఏపీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి లోయర్ క్లాస్ టికెట్ ధరను ₹100, జీఎస్టీతో కలిపి అప్పర్ క్లాస్ టికెట్ ధరను ₹150, అలాగే మల్టీప్లెక్స్లో జీఎస్టీతో కలిపి టికెట్ ధరను 200కు పెంచారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి 17 వరకు 5 షోలకు అనుమతి ఇస్తూ ఏపీ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 17 వరకు పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయి. ఈ సందర్భంగా టికెట్ ధరలు పెంపునకు అనుమతి ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపాడు. మరి ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ కు సాయశక్తులా కృషి చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సిన్సియర్ థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. పుష్ప 2 6 భాషల్లో వరల్డ్ వైడ్ గా 12,000 థియేటర్లలో రిలీజ్ కానుంది. ఓవైపు టికెట్ రేట్లు పెరగడంతో పాటు మరోవైపు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందోనని మూవీ లవర్స్ లో ఈగర్నెస్ క్రియేట్ అయింది.